Hi students, welcome to our YouTube channel. This is your Sandeep sir, faculty in English language. సో ఫైనల్గా అయితే ఈరోజు మనకు తెలంగాణ కోర్టు జాబ్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ సంబంధించి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 అనేవి కంప్లీట్ అయ్యాయి కదా, ఓకేనా. సో నేను ఈ వీడియోలో మీకు ఏంటంటే అసలు షిఫ్ట్ 1లో, షిఫ్ట్ 2లో, షిఫ్ట్ 3లో ఈ మూడిట్లలో మనకు వేటి మీద క్వశ్చన్స్ అనేవి వచ్చాయో మీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి నాన్న, ఓకేనా. మీకు ఇంగ్లీష్ క్వశ్చన్స్తో పాటు ఇంగ్లీష్లో మనకు ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడిగాడు, ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగలేదు, ఓకేనా, ఇంగ్లీష్ గురించి చెప్తాను. నెక్స్ట్ మీకు జిఎస్ క్వశ్చన్స్ కూడా, ఓకేనా, జిఎస్ క్వశ్చన్స్ కూడా మనకు ఏ టాపిక్స్ నుంచి ఏ అంశాల మీద అడుగుతున్నారో వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. కాబట్టి సో వీడియోని మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఏమవుద్ది అంటే అసలు ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయో అర్థమవుతుందండి. రేపు కూడా ఉన్న ఎగ్జామ్స్, ఓకేనా, రేపు ఉన్న ఎగ్జామ్స్ కాబట్టి సో రేపు ఎగ్జామ్లో మనం ఏ క్వశ్చన్స్ని గెట్ చేయొచ్చు, ఏ లెవెల్లో గెట్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది అనమాట, ఓకేనా. సో ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా. ఇది 24th జూన్ రోజు ఆల్ 3 షిఫ్ట్స్ అనాలిసిస్, 3 షిఫ్ట్ల అనాలిసిస్ మీకు చేసి చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. మనకు ఇదంతా సో ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ మనకు ఆల్రెడీ క్వశ్చన్స్ అనేవి పంపారు అండి. ఆ క్వశ్చన్స్ పంపారు కాబట్టి వాటిని బేస్ చేసుకొని మీకు చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి నాన్న, ఓకేనా. సో ఫస్ట్ అయితే చూడండి, సో మనకు ఓకేనా, మనకు ఈ ఫస్ట్ షిఫ్ట్ 1, ఓకే, దాన్ని బేస్ చేసుకుంటే మనకు క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ మనము ఇంగ్లీష్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే అన్నిటిని కలిపి చెప్తాను చూసుకోండి, ఓకేనా. ఈ షిఫ్ట్ ఆ షిఫ్ట్ అని లేకుండా అన్ని కలిపి చెప్తాను చూసుకోండి. ఇంగ్లీషు తీసుకున్నట్లయితే ప్యాసేజ్ మీదైతే క్వశ్చన్స్ ఏం రావట్లేదు, ప్యాసేజ్ కానీ క్లోజ్ టెస్ట్ కానీ ఈ టాపిక్స్ మీద అయితే క్వశ్చన్స్ ఏం రావట్లేవు అండి, రైట్. అయితే మనకు ఫస్ట్, ఓకేనా, ఫస్ట్ షిఫ్ట్ తీసుకున్నట్లయితే క్వశ్చన్స్ దేని మీద అడిగారు అంటే మేజర్గా సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఓకే. సో స్పెల్లింగ్స్ మీద, స్పాటింగ్ ఎర్రర్స్ మీద, రీఅరేంజ్మెంట్ మీద, ఓకేనా, ఇడియమ్స్ మీద, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీద, నెక్స్ట్ నౌన్స్ మీద కూడా అడుగుతున్నారు క్వశ్చన్స్. అదేవిధంగా సో టైప్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ ఉంది కదా, అంటే అసెర్టివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారండి, ఓకేనా. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. సో ఫస్ట్ అయితే మీకు ఇక్కడ సో సినోనిమ్స్, యాంటోనిమ్స్ మీద అడుగుతున్నాడు. ఒక స్పెల్లింగ్ నెసెసరీ, చూడండి ఇక్కడ నెసెసరీ అనే స్పెల్లింగ్ అడిగారు అండి, నెసెసరీ అనే స్పెల్లింగ్ అడిగారట, ఒకసారి చూసుకోండి. ఇది నేను యూట్యూబ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను అండి. మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి, ఇంగ్లీష్లో మీరు ఒకసారి ఏం చేయండి అంటే టైం ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో పోస్టులు ఉంటాయి కదా, పోస్టులు అన్నీ చూడండి. అందులో మీకు ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్, ఇంపార్టెంట్ సినోనిమ్స్, ఇంపార్టెంట్ యాంటోనిమ్స్ కానీ, ఓకేనా, సో కొన్ని మీకు ఇడియమ్స్ కానీ పెట్టాను అందులో. కాబట్టి ఒకసారి పోస్టులు అన్నిటి వెరిఫై చేసుకుంటూ వెళ్ళండి, పోస్టులు అన్నింటిలో ఒకసారి చూసుకోండి. ఇది పోస్ట్లో ఉన్న క్వశ్చనే, ఓకేనా. నెసెసరీ అనే స్పెల్లింగ్ అడిగారు, ఓకే. నెక్స్ట్ ఇంకో అదేవిధంగా సో మనకు షాడో, ఓకేనా, సో షాడో అనే దాని యొక్క స్పెల్లింగ్ కూడా అడిగారు అంట, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్రదర్ ఇన్ లా అండి, చూడండి మనకు నౌన్ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి ఇది. సో బ్రదర్ ఇన్ లా జనరల్గా చాలామంది కన్ఫ్యూజ్ ఏమవుతారంటే బ్రదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏంటిది అంటే ఎస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటారు, అది రాంగ్. బ్రదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏంటిది బ్రదర్స్ ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లా అనేది ప్లూరల్ అవుతుంది. కాబట్టి దీని మీద కూడా క్వశ్చన్ అడిగారట, రైట్. నెక్స్ట్ ఇంకోటి, ఓకే, ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్ మనకు వన్ ఆఫ్ ద, చూడండి ఇక్కడ వన్ ఆఫ్ ద మీకు చెప్పాను, ఇది క్లియర్గా చెప్పాను, ఎన్నో వీడియోస్లో చెప్పాను. వన్ ఆఫ్ ద నర్సెస్ అంటామా, వన్ ఆఫ్ ద నర్స్ అంటామా, వన్ ఆఫ్ ద నర్సెస్, వన్ ఆఫ్ ద తర్వాత ఎప్పుడైనా సరే నౌన్ ప్లూరల్ ఉండాలి, ఓకేనా. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద బాయా, వన్ ఆఫ్ ద బాయ్సా, వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద గర్ల్స్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఓకేనా. ఇట్లా మనము వన్ ఆఫ్ ద తర్వాత మనం ప్లూరల్ నౌన్ అనేది వాడాలి, ఓకేనా. దీని మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంటున్నారు, రైట్. నెక్స్ట్ మనకు అగ్లీ, చూడండి ఇక్కడ సో అగ్లీ అనే దాని యొక్క సో మీనింగ్ అనేది అడిగారు అండి. నెక్స్ట్ మనకు అబ్నాక్షియస్, నెక్స్ట్ మనకి ఏంటి చెప్పండి, అబ్నాక్షియస్ అండి. అబ్నాక్షియస్ అనే క్వశ్చన్ కూడా, ఓకే, దీని యొక్క మీనింగ్ కూడా అడిగారు. అబ్నాక్షియస్ అంటే ఏంటంటే చూడ్డానికి చాలా వికారంగా ఉండడం అన్నమాట, ఓకేనా. సో అగ్లీ అనే దానికి సినోనిమ్ అవుతుంది అది, ఓకేనా. అబ్నాక్షియస్ అన్న అగ్లీ అన్న మనకు సేమ్ మీనింగ్స్ అవుతాయి, ఓకేనా. దీని మీద అయితే మనకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనేవి మనకు దీని మీద వచ్చాయి. ఇది మనకు సో షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట, ఓకే, ఇంగ్లీష్ మీద, రైట్. నెక్స్ట్ షిఫ్ట్ 2 అండి, చూడండి ఇక్కడ మనకు షిఫ్ట్ 2. సో షిఫ్ట్ 2 విషయానికి వస్తే చాలా సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయండి, ఓకేనా. షిఫ్ట్ 2 విషయానికి వస్తే మనకి ఇక్కడ ఏం అడిగారు అంటే సీజ్ అనే వర్డ్ అండి, సీజ్ అనే వర్డ్కి మీనింగ్ అడిగారు అండి, సీజ్ అనే వర్డ్కి మీనింగ్ అడిగారు. సీజ్ అంటే మీనింగ్ ఏంటి, స్టాప్ చేయడం, ఓకేనా, ఆపడం అన్నమాట. సీజ్ అంటే మీనింగ్ ఏంటి, ఆపడం అంటూ ఉంటాం, దాని యొక్క మీనింగ్ అడిగారు. నెక్స్ట్ మనకు లాడేటరీ, చూడండి ఇక్కడ మనకు ఈ వర్డ్ కూడా అడిగారు అండి, రైట్. లాడేటరీకి యాంటోనిమ్ అడిగారు, చూడండి ఇక్కడ లాడ్ అన్నా, అప్లాడ్ అన్నా, ప్రైజ్ అన్నా, అడ్మైర్ అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది, అంటే పొగడడం అనమాట, మెచ్చుకోవడం అంటూ ఉంటాం,
ఓకేనా. అప్లాడెడ్ అంటాం కదా, అప్లాడెడ్ అన్నా, లాడ్ అన్నా, ప్రైజ్ చేయడం అన్నా, అడ్మైర్ చేయడం అన్నా, మెచ్చుకోవడం, పొగడడం అంటూ ఉంటాం. కాబట్టి సో దీనికి యాంటోనిమ్ అడిగాడు అనమాట. దీనికి యాంటోనిమ్ ఏంటి? సో స్కోల్డ్ చేయడం, క్రిటిసైజ్ చేయడం అంటూ ఉంటాం, అపోజ్ చేయడం అంటూ ఉంటాం. ఈ వర్డ్ ఒకటి అడిగాడు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకేంటంటే డెఫర్. చూడండి ఇక్కడ, సో డెఫర్ అనే వర్డ్కి కూడా సో ఈ వర్డ్ కూడా ఇచ్చారు, మీనింగ్ అడిగారు అటు. డెఫర్ అంటే మీనింగ్ ఏంటంటే డిలే చేయడం, పోస్ట్ పోన్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా. డిలే చేయడం, పోస్ట్ పోన్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ మనకు సో ఆస్టర్ అనే స్పెల్లింగ్ కూడా అడిగారు అండి. ఆస్టర్ స్పెల్లింగ్ ఎలా ఉంటుంది అంటే AUSTERE ఉంటుంది స్పెల్లింగ్. ఓకేనా. ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకు ఇనిషియేటెడ్. చూడండి ఇక్కడ, ఇనిషియేటెడ్ అనే దానికి సో ఏమడిగారు అంటే యాంటోనిమ్ అడిగారు. ఇనిషియేట్ చేయడం అంటే స్టార్ట్ చేయడం. ఓకేనా, ముందుకు వచ్చి స్టార్ట్ చేయడం. సో యాంటోనిమ్ అంటే ఆపడం అంటూ ఉంటాం. రైట్. నెక్స్ట్ మనకు అబాండన్. చూడండి, అబాండన్ యొక్క మీనింగ్ అడిగారట. అబాండన్ అంటే ఏంటి? వదిలిపెట్టడం, లీవ్ అంటూ ఉంటాం. ఓకేనా. అబాండన్ అంటే వదిలిపెట్టడం, వదిలేయడం అంటూ ఉంటాం. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఇన్హెరిటర్. చూడండి ఇక్కడ, ఇన్హెరిటర్ అనే వర్డ్కి ఇన్హెరిటర్ అనే వర్డ్కి స్పెల్లింగ్ అడిగారట. ఇన్హెరిటర్ అంటే ఎవరంటే మనం చనిపోయిన తర్వాత మన తర్వాత వచ్చేవాళ్ళు అనమాట, ఆస్తిని తీసుకునే వాళ్ళు. రైట్. ఇప్పుడు వారసులు అంటాం కాబట్టి ఇన్హెరిటర్. ఓకే, ఇన్హెరిటర్కి స్పెల్లింగ్ కూడా అడిగారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూడండి ఇక్కడ మనకు క్రెడ్యులస్. ఈ వర్డ్ మీనింగ్ కూడా అడిగారు అండి. క్రెడ్ అంటే నమ్మడం. ఓకేనా. సో రెడీ టు బిలీవ్ ఎనీథింగ్, దేనైనా సరే ఈజీగా నమ్మే వాళ్ళని ఏమంటాం? క్రెడ్యులస్ పీపుల్ అంటాం. ఇన్నోసెంట్ పీపుల్ అనమాట వాళ్ళు. రైట్. కాబట్టి క్రెడ్యులస్ అనే వర్డ్ అడిగారు. నెక్స్ట్ ఇంకో వర్డ్ అండి పయస్. చూడండి ఇక్కడ మనకు పయస్, దీని యొక్క మీనింగ్ కూడా అడిగారట. పయస్ అంటే మీకు క్లియర్గా చెప్పాను ఇవన్నీ. పయస్ అంటే పైన ఎవరు ఉంటారు? గాడ్ ఉంటాడు కదా. కాబట్టి పయస్ ఉమెన్ అంటాం. పయస్ ఉమెన్ అంటే ఏంటంటే డివోషనల్ అనమాట. ఓకేనా. సో డివోషనల్, గాడ్లీ అంటూ ఉంటాం వాళ్ళని. డివోషనల్, గాడ్లీ అంటూ ఉంటాం. ఓకేనా. అంటే వాళ్ళు చాలా ఎలా ఉంటారు అంటే చాలా డివోషనల్గా ఉంటారనమాట, గాడ్లీగా ఉంటారు అని. ఓకేనా. అది. నెక్స్ట్ మనకు డిస్క్రిమినేట్ అండి. చూడండి ఇక్కడ, సో మనకు డిస్క్రిమినేట్ అనే వర్డ్కి స్పెల్లింగ్ అడిగారు. డిస్క్రిమినేట్ చేయడం అంటాం కదా. ఓకేనా. ఎక్కువ తక్కువ చేయడం అంటాం కదా. డిస్క్రిమినేట్ అనే దానికి స్పెల్లింగ్ అడిగారు. ఓకేనా. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇంకేం అడిగారు అంటే అజెండా. చూడండి ఇక్కడ మనకు అజెండా అనే వర్డ్ కూడా మనకు ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఇచ్చారు. అజెండా అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్. ఓకేనా. చూడండి ఇక్కడ మనకు క్వశ్చన్ ఎలా ఇచ్చారు అంటే లిస్ట్ ఆఫ్ ఇష్యూస్ డిస్కస్డ్ ఎట్ ద మీటింగ్, టు బి డిస్కస్డ్ ఎట్ ఏ మీటింగ్, దాన్ని మనం అజెండా అంటాం. ఓకేనా. దాని క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ మనకు చూడండి ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఆర్డర్, రైట్, కమాండ్ రిక్వెస్ట్ అండి. దీని మీద కూడా క్వశ్చన్ వచ్చిందట. కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ. చూడండి, కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ మనకు ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్లో ఉంటాయని అడిగాడు. ఇది మనకు ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఉంటాయి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ మనకు ఆర్డర్ గురించి కానీ, కమాండ్ గురించి కానీ, రిక్వెస్ట్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. చెప్తున్నా కదా, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ ఉంది మన యాప్లో. ఆ క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్స్ అనే టాపిక్ చదవండి, మీకు కవర్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇదొకటి నాన్న. రైట్. నెక్స్ట్ ఇంకోటి నౌన్స్ అండి. చూడండి మనకు నౌన్స్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయట. ఓకేనా. సో మనకు ఏది ప్రాపర్ నౌను, ఓకే, ఏది కామన్ నౌన్ అని చెప్పేసి ఇలా నౌన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. మన బుక్ తీసుకొని చదవండి అట్లీస్ట్ మీరు. ఓకేనా. మన బుక్ చదువుకోండి. మన యాప్లో క్లాసెస్ అయితే ఈ తక్కువ టైంలో చూసుకోండి నాన్న. ఇంపార్టెంట్. ఓకేనా. ఇవైతే మనకు షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్స్. ఓకే, షిఫ్ట్ 2లో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్. రైట్. నెక్స్ట్ షిఫ్ట్ 3 అండి. చూడండి ఇక్కడ షిఫ్ట్ 3లో వచ్చిన క్వశ్చన్ చెప్తా చూడండి. చూడండి ఇక్కడ షిఫ్ట్ 3లో వచ్చినాయి చెప్తా చూడండి. సో మనకు చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ షిఫ్ట్లో వచ్చాయి మనకు ఇంటర్ప్రిటేషన్. చూడండి ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ స్పెల్లింగ్ అండి. మనకు స్పెల్లింగ్స్ మీద, సినోనిమ్స్, యాంటోనిమ్స్ మీద, ఇడియమ్స్ మీద, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీద, స్పాటింగ్ ఎర్రర్స్ మీద, మేజర్గా వీటి మీద మాత్రమే అడిగాడు. అదేవిధంగా మనకు ప్యాసేజ్ ఏం లేదు, ఇందులో రీఅరేంజ్మెంట్ కూడా ఏం లేదు. టెన్సెస్ మీద కూడా ఒక క్వశ్చన్ అడిగాడట. ఓకేనా. టెన్సెస్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. మేజర్గా ఏంటంటే స్పెల్లింగ్స్ చాలా అడిగాడు. ఒక 5-6 స్పెల్లింగ్సే ఉన్నాయట. బట్ స్పెల్లింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మన బుక్లోకి వెళ్ళి మీరు మన బుక్ తీసుకుని ఉంటారు కదా, మన బుక్లో మీరు ఓపెన్ చేసి చూడండి ఒకసారి. ఓకేనా. స్పెల్లింగ్ జాగ్రత్త చూసుకున్నాను. చూడండి ఇక్కడ స్పెల్లింగ్ ఇంటర్ప్రిటేషన్ అడిగాడు. నెక్స్ట్ మనకు ఆంథ్రోపాలజీ. ఇవన్నీ చెప్పాను మీకు మన యాప్లో. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో ఇవన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ క్లాసెస్లో ఇవన్నీ చెప్పాను మీకు. ఓకేనా. ఆంథ్రోపాలజీ. నెక్స్ట్ మనకు టాలరెన్స్. ఓకేనా. టాలరెన్స్ ఇది కూడా ఉంది మన యాప్లో. నెక్స్ట్ మనకు ఆర్కియాలజీ అండి. చూడండి ఇక్కడ ఆర్కియాలజీ, స్టడీ ఆఫ్ పాస్ట్ బై డూయింగ్ ఎగ్జిక్యూషన్. తవ్వకాలు జరిపి పాస్ట్ని స్టడీ చేస్తే దాన్ని ఆర్కియాలజీ అంటాం. దీన్ని కూడా స్పెల్లింగ్ అనేది వచ్చేదట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకేది వచ్చిందండి, ఎథికల్. చూడండి ఇక్కడ ఎథికల్ పీపుల్. ఎథికల్ అంటే మోరల్ అంటాం కదా, ఎథికల్కు సినోనిమ్ అడిగాడు. రైట్. నెక్స్ట్ మనకు చూడండి ఇక్కడ డ్రిజ్లింగ్ అంటే ఏంటంటే
ఇట్లా చిరుజల్లులాగా వాన పడడం అంటూ ఉంటాం, రైట్? దానికి శ్రేణి అడిగాడట. ఓకే, నెక్స్ట్ మనకు ఇంట్రోవర్ట్ అండి. చెప్పాను మీకు ఆల్రెడీ, ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని మన యాప్లో క్లియర్గా చెప్పాను. ఇంట్రోవర్ట్ పీపుల్ అంటే సైలెంట్ పీపుల్ అనమాట. ఓకేనా, సైలెంట్ పీపుల్ అంటూ. ఎక్స్ట్రోవర్ట్ అంటే బాగా మాట్లాడే వాళ్ళు. దీనికి శ్రేణి అడిగాడు. నెక్స్ట్ మనకు యావిడ్. చూడండి, యావిడ్ అనే వర్డ్కి శ్రేణి అడిగారండి. యావిడ్ పీపుల్ అంటే ఎవరంటే ఏదైనా సరే ఇంకా నేర్చుకోవాలి చాలా ఆతృతగా ఉండేవాళ్ళు, ఎంతూజియాస్టిక్గా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళని మనం యావిడ్ పీపుల్ అంటాం. ఓకేనా, యావిడ్ అనే వర్డ్కి శ్రేణి అడిగారట. నెక్స్ట్ ఇంకో వర్డ్ అండి రిలక్టెన్స్. చూడండి, ఇక్కడ మనకు రిలక్టెన్స్ అంటే ఏంటంటే సో మనం దాన్ని అపోజ్ చేయడం, డిస్లైక్ అంటూ ఉంటాం, రైట్? దీనికి యాంటోనిమ్ అడిగారట, రైట్? నెక్స్ట్ మనకు డినయల్. చూడండి ఇక్కడ మనకు సో డినియల్ అనే దానికి మనకు మళ్ళీ యాంటోనిమ్ అడిగారట. డినియల్ అంటే రెఫ్యూజ్ చేయడం అనమాట. దానికి ఆపోజిట్ ఏంటి? యాక్సెప్ట్ చేయడం అని వస్తుంది, యాక్సెప్టెన్స్ అని వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మనకు బ్రేక్ ఏ లెగ్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా, బ్రేక్ ఏ లెగ్ అంటే మనకి ఏంటంటే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం, ఆల్ ద బెస్ట్ చెప్పడం అనమాట. బ్రేక్ ఏ లెగ్ అంటూ ఉంటాం. ఇది ఇడియం. ఓకే, ఇడియం కూడా వచ్చిందట, రైట్? నెక్స్ట్ మనకి ఇంకేంటి? మిజరబుల్. చూడండి ఇక్కడ మనకు మిజరబుల్. చూడండి ఇక్కడ మిజరబుల్ అనే వర్డ్కి స్పెల్లింగ్ అడిగారట. ఓకేనా, సో మిజరబుల్ అనే వర్డ్ స్పెల్లింగ్ అడిగారు, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ మనకి ఏంటంటే నౌన్స్ అండి. చూడండి, నౌన్స్లో మీద కూడా ఇచ్చారట. నౌన్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనకు క్లాసెస్ అండి. చూడండి, డిపెండెంట్ క్లాసు, ఇండిపెండెంట్ క్లాస్ అని ఉంది కదా. డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్ ఉంది, అది ఒకసారి చూసుకోండి. దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయట. ఓకేనా, నెక్స్ట్ మనకు టైప్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్స్ అని చెప్పాను కదా. అసెటివ్ సెంటెన్సెస్, ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్స్ చెప్పాను కదా. దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయట, రైట్? నెక్స్ట్ మనకు అడ్జెక్టివ్ అనేది నౌన్ ముందు వస్తుంది, దాని మీద క్వశ్చన్స్ వచ్చాయట. నెక్స్ట్ మనకు స్పాటింగ్ ఎర్రర్స్. చూడండి, ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్స్ వచ్చాయి. ఇంకా స్పాటింగ్ ఎర్రర్స్ అంటే అన్ని టాపిక్స్ని కలుపుకొని ఉంటుందండి, దాని మీద వచ్చాయి. సింపుల్ పాస్ట్ మీద కూడా మనకు ఒక క్వశ్చన్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, ఇవైతే జనరల్గా మనకు చెప్పిన క్వశ్చన్స్ అండి, రైట్? ఇంకోటి ఏంటంటే సింపుల్గా మనకు ఒకసారి చూడండి అందరూ కొన్ని క్వశ్చన్స్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. చూడండి ఇక్కడ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే మీనింగ్ ఏంటండి? రేర్లీ. ఓకేనా, ఈడియం కూడా కనిపించిందని చెప్పారు. ఓకేనా, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని. ఓకేనా, ఇది ఒకటి ఉంది అండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ఓకే, నెక్స్ట్ మనకి ఇంకేమొచ్చింది అంటే చూడండి ఇక్కడ దిస్ టేబుల్. చూడండి ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ టేబుల్ ఈజ్ మేడ్ డాష్ వుడ్. చూడండి ఇక్కడ మనకు జనరల్గా మేడ్ ఆఫ్ ఉంటుంది, మేడ్ ఫ్రమ్ ఉంటుంది అండి. మేడ్ ఫ్రమ్ ఉంటుంది. మేడ్ ఆఫ్ ఎప్పుడు వాడతామంటే ఈ ఫైనల్ ప్రోడక్ట్లో ఫస్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్ అనేది కనిపించింది అనుకోండి, అప్పుడు మనం మేడ్ ఆఫ్ వాడాలి. అంటే ఇప్పుడు టేబుల్లో వుడ్ కనిపిస్తుంది కదా, మేడ్ ఆఫ్ అనేది వాడాలి. దిస్ రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ తోటి రింగ్ తయారు చేస్తాం కదా, మళ్ళీ రింగ్లో గోల్డ్ క్లియర్ కనిపిస్తుంది కాబట్టి మనకు ఆఫ్ అనేది వాడాలన్నమాట. ఓకేనా, ఫైనల్ ప్రోడక్ట్లో సో ఫస్ట్ మనం ఏదైతే దేనితో తయారు చేస్తామో అది కనిపించింది అనుకోండి, దాన్ని మనం ఆఫ్ అనేది వాడాలి. అదే మనము ఫ్రమ్ ఎప్పుడు వాడాలి అంటే ఆ థింగ్లో ఫైనల్ ప్రోడక్ట్లో మనకు ఈ ఫస్ట్ వాడే ప్రోడక్ట్ ఉంటుంది, అది కనిపించకపోతే అప్పుడు మనము ఫ్రమ్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ వుడ్ అంటామా, ఆఫ్ వుడ్ అంటామా? ఫ్రమ్ వుడ్ అనాలి. ఎందుకంటే పేపర్లో మళ్ళీ వుడ్ కనిపించేది కదా. సో ఫైనల్ ప్రోడక్ట్లో ఇది కనిపించకపోతే అప్పుడు మనము ఫ్రమ్ అనేది వాడాలి. ఫైనల్ ప్రోడక్ట్లో ఇది కనిపిస్తే మనము ఆఫ్ అనేది వాడాలన్నమాట. ఓకేనా, ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి నాన్న, రైట్? ఇవి మనకేంటంటే ఇంగ్లీష్లో వచ్చిన క్వశ్చన్స్ అండి. మనకేంటి చెప్పండి? ఇంగ్లీష్లో వచ్చిన క్వశ్చన్స్, రైట్? ఇంకో క్వశ్చన్ కూడా అడిగారట, గుడ్ ఎట్. చూడండి ఇక్కడ మనకు ఈజ్ గుడ్ డాష్ మేకింగ్ అని చెప్పేసి ఏదో క్వశ్చన్ అనేది వచ్చింది. చెప్పాను కదా, గుడ్ ఎట్ ఎప్పుడైనా సరే ఈజ్ గుడ్ ఎట్ మేకింగ్, లేకపోతే హీఈస్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్ అంటాం కదా, కాబట్టి ఇక్కడ మనకు ఈజ్ గుడ్ ఎట్ అనేది వాడాలి. ఈ ప్రిపోజిషన్ మీద కూడా మనకు క్వశ్చన్ అనేది వచ్చింది అండి. కాబట్టి ఇవి మీకు ఏంటంటే ఇంగ్లీష్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇవి మనకు ఇంగ్లీష్లో వచ్చిన క్వశ్చన్స్ అండి, రైట్? నెక్స్ట్ మీకు ఇప్పుడు చూడండి ఒకసారి మీకు ఇక్కడ నేను జిఎస్ నుంచి వచ్చిన క్వశ్చన్ చెప్తాను చూడండి. ఓకే, జిఎస్ డీకే నుంచి. సో మనకు ఆన్సర్లు అయితే మనకు అంత తెలియదు, కానీ సో మీకు వెయిట్ మీద వస్తున్నాయి, మీకు ఐడియా ఇస్తా చూడండి. ఓకేనా, సో జిఎస్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అయితే జాగ్రత్తగా చూసుకున్నాను. ఫస్ట్ మీకు చెప్తాను, మనకు స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే, రైట్? చూడండి ఇక్కడ స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు? ఓకే, జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు? January 24. ఓకేనా, ఇది మనకు క్వశ్చన్లో వచ్చింది. నెక్స్ట్ మనకు వరల్డ్ యోగా డే ఎప్పుడు? ఓకే, వరల్డ్ యోగా డే ఎప్పుడు అని చెప్పేసి ఇది ఒకటి అడిగారు. నెక్స్ట్ మనకు రెడ్ ఫోర్ట్ ఎవరు కట్టారని చెప్పేసి ఇది ఒకటి అడిగారు. నెక్స్ట్ మనకు నేషనల్
టర్మరిక్ బోర్డు, ఓకేనా, పసుపు బోర్డు ఉంది కదా, ఆ పసుపు బోర్డు ఓకేనా ఎక్కడ ఉందని అడిగారు. నెక్స్ట్ మనకు ఫిఫా వరల్డ్ కప్ హోస్ట్ కంట్రీ 2026లో ఏ కంట్రీస్ హోస్ట్ చేస్తున్నాయని చెప్పేసి ఫిఫా గురించి అడిగారు. నెక్స్ట్ అదేవిధంగా సో పత్తికి ఏ ల్యాండ్స్ అయితే మంచిగా ఉంటాయి, పత్తి పండించడానికి ఏ ల్యాండ్స్ మంచిగా ఉంటాయని చెప్పేసి దాని మీద అడిగాడు, అంటే ల్యాండ్స్ మీద అడిగాడు, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒలింపిక్ సింబల్ ఉంటుంది కదా, ఓకేనా, ఒలింపిక్ సింబల్లో ఎన్ని రింగ్స్ ఉంటాయని చెప్పాడు. 5 రింగ్స్ ఉంటాయి, రైట్. దాని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ బుద్ధుడు ఎక్కడ పుట్టాడని అడిగారు, దాని మీద కూడా క్వశ్చన్ వచ్చింది అండి, ఓకేనా. నెక్స్ట్ 5 రివర్స్ చూడండి, ఇక్కడ 5 రివర్స్ ల్యాండ్. సో మనకు పంజాబ్ ఉంది కదా, పంచ్ అంటే 5, జాబ్ అంటే రివర్స్, 5 రివర్స్ ల్యాండ్ అది మనకు సో పంజాబ్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్, ఓకేనా, ఎవరు ఫస్ట్, ఓకేనా, ఏ ఉమెన్ ఫస్ట్ తీసుకున్నారంటే మేడం మెరీ క్యూరీ, ఓకేనా, దాని మీద కూడా క్వశ్చన్ వచ్చిందండి. నెక్స్ట్ జపాన్ కరెన్సీ మీద వచ్చింది క్వశ్చన్. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగింది, దాని మీద క్వశ్చన్ వచ్చింది అండి, ఓకేనా, అంటే మనకు బాంబేలో జరిగింది, ఆ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఇంకేం వచ్చిందంటే 2030 కామన్వెల్త్ గేమ్స్ అవి ఎక్కడ జరుగుతాయి, దాని మీద కూడా క్వశ్చన్ వచ్చింది, రైట్. లాస్ట్ రూల్ ఆఫ్ మౌర్య డైనాసిటీ, దాని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. అపాయింట్మెంట్ చూడండి, ఎవరు అపాయింట్ చేస్తారో వాటిని కూడా జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఏమడిగారు అంటే హూ అపాయింట్స్ యూపీఎస్సీ చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తారు, దీని మీద కూడా క్వశ్చన్ వచ్చింది అండి, ఓకేనా. నెక్స్ట్ షెడ్యూల్ ఫస్ట్ 8 ఉండేవి, దాని మీద కూడా క్వశ్చన్ వచ్చింది అండి. లోకాయుక్త చైర్మన్, దాని మీద కూడా క్వశ్చన్ వచ్చింది, ఓకే. నెక్స్ట్ మనకు నో హెల్మెట్ నో పెట్రోల్, దాని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. ఈ మనకు జనరల్గా కొన్ని క్వశ్చన్స్ అండి, రైట్. నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటే చూడండి, ఇక్కడ మీకు జిఎస్లో వచ్చిన క్వశ్చన్స్ ఇంకా చెప్తాను. ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే చూసుకోండి నాన్న, అదొకటి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్, చిల్లర దేవుళ్ళు అనే బుక్ ఎవరు రాశారు, అదో క్వశ్చన్ వచ్చింది. బాదామి చాళుక్యస్ యొక్క హెడ్ క్వార్టర్స్, రాజధానిది ఏంటిది అనే దాని క్వశ్చన్ వచ్చింది. ఇది మనకి ఏంటంటే 1 o'clock to 3 o'clock సెకండ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్. నల్సా చైర్మన్ ఎవరు, అదో క్వశ్చన్ వచ్చింది, ఓకేనా. తెలంగాణ గవర్నమెంట్ ఇది మనకు ఎంబ్లమ్ ఉంటుంది కదా, దాన్ని ఎవరు క్రియేట్ చేశారు, దాని మీద క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ రిపబ్లిక్ డే 2026 ఉంది కదా, దాని థీమ్ ఏంటిది అని చెప్పేసి దాని మీద క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ మనకు టొబాకో, ఓకేనా, చూడండి వరల్డ్లో టొబాకోని బ్యాన్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏది, అందరికీ బ్యాన్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏది అది అడిగారు. నెక్స్ట్ మనకు ఉపనిషత్స్ ఎన్ని ఉన్నాయి, ఆ క్వశ్చన్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇంకా మనకి రైట్. నెక్స్ట్ మనకు సో దెబ్రీగార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఏ స్టేట్లో ఉంది, దాని గురించి వచ్చాయి. నెక్స్ట్ సకల జనుల సమ్మె అనేది ఎన్ని రోజులు జరిగింది, దాని మీద కూడా క్వశ్చన్ వచ్చింది అండి. అంటే జిఎస్ మనకి ఏంటంటే సింగిల్ లైన్ క్వశ్చన్సే, కొంచెం మీరు ఆ జీకేలో పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అండి, దాని మీద క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఇంగ్లీష్ మాత్రం మీకు చెప్తున్నాయి కదా, ప్యాసేజ్ అయితే రావట్లేదు, ఈ రోజు రాలేదు అంటే రేపు రాదని కూడా ఏం కాదు, రావచ్చేమో చెప్పలేం. కానీ ఫస్ట్ మీరు ఫోకస్ ఎక్కడ ఉండాలి అంటే వొకాబులరీ మొత్తం కవర్ చేసి పడేసేయండి వొకాబులరీ మొత్తం కవర్ చేసి పడేసేయండి, ఓకేనా. సో సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, సినోనిమ్స్ యాంటోనిమ్సే ఒక 7-8 వస్తున్నాయి, స్పెల్లింగ్స్ ఒక 5-6 వస్తున్నాయి ఈజీగా, ఇడియమ్స్ ఒక 2, ఓకేనా, 1 word సబ్స్టిట్యూషన్స్ 2, అంటే ఎక్కువ వొకాబులరీ మీద ఫోకస్ చేస్తున్నాడు. మళ్ళీ స్పాటింగ్ ఎర్రర్స్ ఒక 7-8 వస్తున్నాయట. కాబట్టి ఒకసారి మీరు వొకాబులరీ కోర్స్ చెప్తున్నా కదా, ఈ 2 రోజులైనా పర్లేదు, ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నీ కవర్ చేసుకోండి మన యాప్లో, ఓకేనా. మీరు ఈ తక్కువ టైంలో మీరు ఏదైనా కవర్ చేయాలి అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేస్తే 15 days వ్యాలిడిటీకి ఒక కోర్సు పెట్టాను, మినిమం 100 రూపాయలు ఉంటుంది ఆ కోర్సు తీసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ వినండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్, వొకాబులరీ కవర్ చేసుకోండి, మెయిన్గా వొకాబులరీ ఒకటి కవర్ చేసుకోండి నాన్న, ఓకేనా. కొంతవరకైనా మీకు క్వశ్చన్స్ కలిసే ఛాయిస్ ఉంటుంది అనమాట, అక్కడ వరకు కవర్ చేసుకుంటే సరిపోతుంది అండి. ఇది మనకు క్వశ్చన్స్ మాత్రం నార్మల్ లెవెల్లోనే ఉన్నాయండి, మరీ అంత హై లెవెల్లో అయితే ఏం లేవు, రైట్. నేను చెప్పేది ఒకటే, మీరు కోర్సు ఈ 100 రూపీస్ పెట్టి కోర్సు తీసుకోండి పర్లేదు, 100 రూపాయలతో ఏం లేదు. ఎందుకంటే ఒక్క మార్క్ మిస్ అయినా సరే మనకు జాబ్ పోయే ఛాయిస్ ఉంటుంది, ఒక్క మార్క్ తోటి మన జాబ్ డిసైడ్ అయ్యే ఛాయిస్ కూడా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఈ తక్కువ టైంలో మీరు టైం మొత్తం స్టడీకే పెట్టాలి, అంతే. తిన్నామా పడుకున్నామా చదువుకున్నాం, అంతే. తిన్నామా పడుకున్నామా చదువుకున్నామా, ఎలాంటి నెగిటివ్ మ్యాటర్లోకి ఇన్వాల్వ్ అవ్వకండి అస్సలే. మంచి పాజిటివ్ థాట్స్ తోటే ఉండండి. ఎవరు ఏం చెప్పినా సరే నీకు రాదు, నీకు పోదు, ఓకే, నీ తక్కువ టైం ఏం కవర్ చేస్తే ఏం అవసరం లేదు, ఎంత కవర్ చేయాలనుకుంటే అంత కవర్ చేయండి, ఏం కాదు. పాజిటివ్ మైండ్ తోటే ఉండండి. ఎగ్జామ్కి మాత్రం ఇన్ టైంలో రీచ్ అవ్వండి. పోయిన తర్వాత మాత్రం మెడిటేషన్ కంపల్సరీ చేసుకోండి నాన్న, ఓకే. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోండి, తర్వాత హై లెవెల్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళండి, ఓకేనా. ఇది మనకు క్వశ్చన్స్ అనేవి ఇలా వస్తున్నాయి, ఓకే. థ్యాంక్ యూ. సో వెళ్ళే ముందు మాత్రం వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. సో కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఎన్నో చేస్తాను, ఓకే. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.